హాయ్ అండి, వెల్కమ్ టు వైశ్య రెసిపీస్. దేవి నవరాత్రులలో 3వ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని ఈజీగా చేసుకోవచ్చండి, టైం కూడా ఎక్కువ పట్టదు. ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి 3వ రోజు నివేదిస్తారు. పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలను దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 10 జీడిపప్పులు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకాస్త తాలింపునైతే వేగనివ్వాలి. ఈ విధంగా తాలింపు వేగాక 1/2 కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమైనా వాడచ్చు, ఎండు కొబ్బరి తురుమైనా వాడుకోవచ్చు. కొబ్బరి తురుము వేసినాక ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు కొబ్బరి తురుము మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు చల్లార్చిన అన్నం అయితే వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా అయితే కలిపేసుకున్న తర్వాత 3వ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి సమర్పించుకోవడమే. దేవీ నవరాత్రులలో 3వ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నివేదించుకుందాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. 4వ రోజు నైవేద్యం వచ్చేసి మినపగారెలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టైం కూడా ఎక్కువ పట్టదు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 2 కప్పుల మినపగుళ్ళు తీసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత 4-5 గంటలు అయితే నానబెట్టుకున్నాను. చూడండి, 4-5 గంటల తర్వాత మినపగుళ్ళు అయితే చక్కగా నానిపోయాయి కదా. మిక్సీ జార్లో నీళ్ళు లేకుండా మినపప్పు అయితే వేసుకోవాలి. ఈ విధంగా మినపప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని అల్లం తరుగు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడంత వంట సోడా, కట్ చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మినపగారెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది మినపగారెలు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు చేతికి వాటర్ అద్దేసుకొని కొద్దిగా పిండి తీసేసుకొని వీడియో చూపించిన విధంగా వడలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసుకోవడమే. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు గారె. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైడ్ ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న ఒక్కొక్క గారె ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇంకొక గారె కూడా చూపించిస్తున్నాను. ఈ విధంగా ఈజీగా గారెలు అయితే చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ గారెలను అయితే చేసుకోవాలి. అలా అయితేనే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతేనండి, 4వ రోజు నైవేద్యం మినపగారెలు అయితే రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకోవచ్చు ఈ మినపగారెలు వచ్చేసి. మీరు కూడా ఈ మినపగారెల రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.